రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదని చెప్పి పండు ద్వారా అంబిక పార్థసారథి కలిసి చేస్తున్న కుట్ర తెలుసుకొని లక్ష్మి ఊరి ప్రజలు పార్థసారథితో తమ పొలాలను అమ్మేస్తామని చెప్పబోతూ ఉండగా లక్ష్మి అక్కడికి వచ్చి పొలాలు అమ్మేస్తే రేపు మీరు చాలా ఇబ్బంది పడతారు, ఆ ఫ్యాక్టరీలో వాళ్ళు కూలీలుగా ఉద్యోగం ఇస్తానని అంటున్నారు, కానీ వ్యవసాయం మాత్రమే తెలిసిన మీరు తర్వాత ఏం చేస్తారు అని చెప్పి లక్ష్మి వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీలు కట్టి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ప్రతి నెల కూడా జీతం కోసం వాళ్ళను చెయ్యి చాచి అడుక్కోవాలి. అదే మీరు వ్యవసాయం చేసుకుంటే దర్జాగా రాజులాగా బతకొచ్చు అని చెప్పి మీ సొంత కాళ్ళ మీద మీరే నిలబడచ్చు. అలాగే ధాన్యాన్ని పండిస్తూ నలుగురికి అన్నం పెట్టే స్థాయిలో ఉంటారంటూ లక్ష్మి వాళ్ళ గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఎట్టి పరిస్థితులను పొలాలను వాళ్ళకు అమ్మొద్దని చెబుతూ ఉంటుంది. పొలాలను ఒక్కసారి మీరు వాళ్ళకు ఇచ్చేస్తే తిరిగి తీసుకోవడం అసాధ్యం. పైగా ఫ్యాక్టరీలు ఇక్కడ కట్టడం వల్ల ఊరంతా కూడా కలుషితమైపోతుంది. ఆ ఫ్యాక్టరీల నుండి వచ్చే కెమికల్స్ వల్ల చుట్టుపక్కలున్న పొలాల వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది. ఆ ఫ్యాక్టరీల నుండి వచ్చే పొల్యూషన్ కారణంగా ఊరిలో వర్షాలు పడవు, సరైన ఆహారం దొరక్క కలుషితమైన నీళ్ళ వల్ల ప్రజలందరూ కూడా రోగాల బారిన పడతారు. ఇన్ని నష్టాలను కలిగించే ఈ ఫ్యాక్టరీ ఎట్టి పరిస్థితులను ఇక్కడ కట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఊరి ప్రజలుగా మీ మీద ఉందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి చెప్పినవన్నీ విన్న తర్వాత అమ్మ లక్ష్మమ్మ, నువ్వు చెప్పింది నిజమే, ఇతను చెప్పే మాటలు విని ఏది మంచో ఏది చెడో తెలుసుకోకుండా తొందరపడి మా పొలాలను ఇతనికి అమ్మేద్దామని అనుకున్నాము, కానీ నువ్వు మా కళ్ళు తెరిపించావమ్మా అని చెప్పి వాళ్ళు లక్ష్మిని పొగుడుతూ ఉంటారు. ఇదిగోండి సారు, ఇప్పటి వరకు మాకు జరగబోయే నష్టాలు తెలియక నువ్వు ఉద్యోగాలు ఇస్తానని చెప్పగానే డబ్బుకి ఆశపడి మా పొలాలను నీకు అమ్ముదామని అనుకున్నాము, కానీ ఇప్పుడు మా ఊరి ఆడబిడ్డ అయిన ఆ అమ్మవారి కూతురైన లక్ష్మి మా కళ్ళు తెరిపించింది, కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పొలాలను మీకు అమ్మలేము అని చెప్పి ఊరి ప్రజలందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక దాంతో ఫోన్లో ఇదంతా వింటున్న అంబిక ఎవరు ఇదంతా చేసింది అని చెప్పి అడుగుతూ ఉంటే, ఎవరో లక్ష్మి అట మేడం, కొత్తగా ఈ ఊరికి వచ్చిందట అని చెప్పి లక్ష్మి పేరు అంబికకు పార్థసారథి చెప్పగానే లక్ష్మి 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 వసే లక్ష్మి, ప్రతి విషయంలో కూడా నువ్వు నాకు అడ్డొస్తూనే ఉన్నావు, నీకు సీరియస్గా వార్నింగ్ ఇవ్వకపోతే నువ్వు వినేలాగా లేవు అని చెప్పి అంబిక లక్ష్మి ఇంటికి రాగానే తనని పక్కకు లాక్కు వెళ్ళి, నువ్వు ఈ ఊరికి పని మనిషిలాగా వచ్చావు, పని మనిషిలా వచ్చిందానివి పని మనిషిలా ఉండు, వేరే విషయాల్లో వేలు పెడితే మాత్రం మర్యాదగా ఉండదు. ఊరి ప్రజలందరూ వాళ్ళ పొలాలను డబల్ రేటుకి అమ్ముకుందామని డిసైడ్ అయ్యారు. మధ్యలో నీకేంటే నప్పి, నువ్వెందుకు వెళ్ళి వాళ్ళకు అడ్డుపడుతున్నావని చెప్పి అంబిక అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి ఈ కుట్రలో మీకెంత వాటా ఇస్తానన్నారమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో ఏమీ తెలియనట్టుగా నటిస్తూ అంబిక, ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటే, ఆ ఊరి ప్రజలు పొలాలు అమ్మడం వల్ల అక్కడ ఫ్యాక్టరీ కడతానని పార్థసారథి అంటున్నాడు. ఆ పార్థసారథితో చేతులు కలిపి మీరు కూడా ఏదో కుట్ర చేస్తున్నారని నాకు అర్థమైంది, లాభం లేనిది మీరు ఏ పని చేయరు, ఖచ్చితంగా అతను మీకు అందులో వాటా ఇస్తానని చెప్పుంటాడు, అందుకే ఇంత రిస్క్ చేస్తున్నారు అని చెప్పి లక్ష్మి, మీరు కనుక ఇలాగే ఆ పార్థసారథితో కలిసి ఊరి ప్రజల దగ్గర పొలాలను బలవంతంగా కొనాలని చూస్తే మీరు చేయబోయే కుట్రలన్నిటినీ నేను ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను. ఈ కుట్రలు మాత్రమే కాదు, గతంలో మీరు చేసిన కుట్రలన్నిటి గురించి నేను విహారీ గారితో సహా ఇంట్లో వాళ్ళకు చెప్పేస్తాను అని చెప్పి లక్ష్మి ఇంకెప్పుడు కూడా ఊరి ప్రజలను పొలాలు అమ్మమని ఇబ్బంది పెట్టొద్దంటూ అంబికకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. లక్ష్మి అంబికకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోగానే అంబిక, వసే లక్ష్మి, ఎంత ధైర్యమే నీకు, నాకే వార్నింగ్లు ఇస్తావా, నీ సంగతి చూస్తానని చెప్పి అనుకుంటూ ఉండగా దూరం నుండి పద్మాక్షి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. అంబికకు ఈ లక్ష్మితో ఏంటి గొడవ అని చెప్పి
అంబిక దగ్గరకు వచ్చి, అంబిక, ఆ లక్ష్మి నీతో ఏదో గొడవ పడుతున్నట్టుంది, దేని గురించి అని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదక్క, పార్థసారథ అని చెప్పి జేకే ఇండస్ట్రీస్ ఓనర్ ఈ ఊరిలో ఫ్యాక్టరీ కట్టాలని అనుకుంటున్నాడు. దానికి ఊరి ప్రజలకు డబుల్ రేట్ చెల్లించి మరీ పొలాలు కొనుక్కోవాలని అనుకుంటున్నాడు. అందుకని పార్థసారథి పంచాయతీలో రైతులతో మాట్లాడి పొలాలను అమ్మమని రిక్వెస్ట్ చేశాడు. వాళ్ళు కూడా అందుకు ఒప్పుకున్నారు. ఈ లక్ష్మి చివరి నిమిషంలో వచ్చి మొత్తం కూడా చెడగొట్టేసింది అని చెప్పి అంబిక పద్మాక్షికి చెబుతూ ఉంటుంది. దీనికి మధ్య బాగా పెత్తనాలు ఎక్కువ అయ్యాయి. ప్రతి విషయంలో కూడా తలదూరుస్తుంది. ఎక్కువగా జోక్యం చేసుకుంటూ అందరికీ పెద్ద తలనొప్పిగా మారింది అని చెప్పి పద్మాక్షి అంబికకు చెబుతూ ఉంటే, అవునక్క, అసలు ఈ లక్ష్మిని ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు దాన్ని ఇంట్లో నుండి పంపించేసినా విహారీ పదే పదే దాన్ని మళ్ళీ మళ్ళీ ఈ ఇంటికి తీసుకొస్తూనే ఉన్నాడు. ఇంట్లో ఆ తల్లి కొడుకులు ఇద్దరూ దీనికి సపోర్టుగా ఉన్నారు కదా, అందుకే రెచ్చిపోతుందని చెప్పి అంబిక అంటూ ఉంటే, అప్పుడు పద్మాక్షి, అవునంబిక, యమున విహారీలో సపోర్టుగా ఉన్నంతకాలం ఇది ఇలా రెచ్చిపోతూనే ఉంటుంది. అందుకే దీన్ని ఏకంగా పైకి పంపించేస్తా కానీ బుద్ధి రాదని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, ఏంటక్క నువ్వు అనేది అని అంబిక అంటూ ఉంటుంది. లక్ష్మి మీద నీకెందుకు ఇంత కోపం అని చెప్పి అంబిక అంటూ ఉంటే, అప్పుడు పద్మాక్షి, అంబిక, నాలో దాచుకున్న నిజాన్ని ఇప్పుడు నీతో చెప్పాలనుకుంటున్నాను. నా బాధను ఎవరితో చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదే. ఈ లక్ష్మి వల్లే నా కూతురు సహస్ర జీవితం నాశనం అవుతుంది అని చెప్పి అంబికకు చెబుతూ ఉంటే, ఏంటక్క నువ్వు అనేది, లక్ష్మి వల్ల సహస్ర జీవితం నాశనం అవ్వడం ఏంటి అని చెప్పి అంబిక అంటుంది. ఇక దాంతో పద్మాక్షి, ఈ లక్ష్మి భర్త మరెవరో కాదే విహారీ అని చెప్పి పద్మాక్షి చెప్పడంతో అంబిక షాకుతో, ఏంటక్క నువ్వు అనేది, లక్ష్మి భర్త విహారీ అవ్వడం ఏంటి అని చెప్పి అంబిక ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. ఒకసారి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ పెళ్లి ఫోటోలు చూడవే. సహస్ర కంటే ముందే విహారీ ఆ లక్ష్మి మెడలో తాళి కట్టాడు. వాళ్ళిద్దరి మ్యారేజ్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ కూడా అయింది. లీగల్గా కూడా లక్ష్మి విహారీకి మొదటి భార్య. అందుకే ఆ లక్ష్మిని విహారీ అంతలా వెనకేసుకుని వస్తున్నాడు. సహస్ర మెడలో విహారీ ఎన్నోసార్లు తాళి కట్టకపోవడానికి కారణం కూడా ఆ లక్ష్మిని విహారీ అంతకు ముందు పెళ్లి చేసుకోవడమే అని చెప్పి పద్మాక్షి అంబికకు చెబుతూ ఉంటే, విహారీ ఇటువంటి పని చేశాడంటే నేను నమ్మలేకపోతున్నానక్క అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. నేను కూడా నీలాగే అనుకున్నానే, కానీ ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఈ పెళ్లి ఫోటోలు చూసిన తర్వాత నమ్మక తప్పలేదు. అందుకే నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తున్న ఆ లక్ష్మిని ఈ లోకంలో లేకుండా చేయాలి. అప్పుడే నా కూతురు సహస్ర తను కోరుకున్న విహారీతో సంతోషంగా కాపురం చేసుకుంటుంది. అప్పుడే దాని జీవితం చక్కబడుతుంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇకప్పుడు అంబిక మనసులో పద్మాక్షి అక్క లక్ష్మి మీద ఫుల్ ఫైర్లో ఉంది. ఇలాగే పద్మాక్షి అక్కను రెచ్చగొడితే అప్పుడు అక్కే దాన్ని పైకి లేపేసే పని చూసుకుంటుంది. అక్క చేతుల్లో అది పైకి పోతుంది కాబట్టి రేపెప్పుడన్నా నిజం బయటకు వచ్చినా కూడా నేను ఎస్కేప్ అవ్వచ్చు. అక్క ఇరుక్కుపోతుంది. అందుకే అక్కను మరింత రెచ్చగొట్టాలని చెప్పి అప్పుడు నాకు కూడా లైన్ క్లియర్ అవుతుందని అంబిక పద్మాక్షితో, అక్క, సహస్ర జీవితాన్ని నాశనం చేస్తున్న ఆ లక్ష్మిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టద్దక్క, దాన్ని పైకి పంపించాలి అని చెప్పి అంటూ ఉంటే, అవునే, నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. ఈ ఊరు నుండి వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అది మనతో రాకూడదు, ఇక్కడే దాన్ని సమాధి చేసేయాలి అని చెప్పి పద్మాక్షి అంబికకు చెబుతూ, అంబిక, నువ్వు ఎలాగైనా సరే దాన్ని పైకి లేపేయడానికి ఏర్పాట్లు చేయవే, ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో అంబిక, డబ్బుదేముందక్క అని చెప్పి అంటూ ఉంటే, అలా కాదే, నా గురించి నువ్వెందుకు ఇబ్బంది పడాలి, అందుకే ₹1,00,00,000 ఖర్చైనా పర్వాలేదు, ఆ లక్ష్మి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బతకూడదు. నీకు తెలిసిన రౌడీలు ఎవరైనా ఉంటే వెంటనే మాట్లాడు. రేపే ఆ లక్ష్మి చావుకి మనం ముహూర్తం పెట్టాలని చెప్పి పద్మాక్షి అంబికకు చెబుతూ ఉంటుంది. అక్క, అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి అంబిక అనడంతో, సరే ఇప్పుడే నీ అకౌంట్లోకి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్, నిన్ను బెయిల్ పైన నేను విడిపించాను కదా, ఇప్పుడు అంతా ఓకే కదా అని అంటూ ఉంటే,
లేదంబిక, ఆ లక్ష్మి మనకు చేసిన అన్యాయం గుర్తొస్తుంది. కోపంతో నా రక్తం మరిగిపోతుందని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. ఆ లక్ష్మి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి టైం వచ్చేసింది సుభాష్. నువ్వు వెంటనే బయలుదేరి మా రామాపురానికి రా. ఆ లక్ష్మిని రౌడీలతో చంపించాలి. రేపే దాని చావుకి ముహూర్తం పెట్టాను అని అంబిక అంటూ ఉంటుంది. నేను వెంటనే నీకు డబ్బుని ట్రాన్స్ఫర్ చేస్తాను. రౌడీలకు అడ్వాన్స్గా ఇవ్వు. రేపు రామాపురంలో అది ఒంటరిగా గుడికి వెళ్తున్నప్పుడు దాన్ని చంపించాలని చెప్పి అంబిక అంటూ ఉంటే, సరే అంబిక, ఇక నువ్వు చెప్పావు కదా, అంతా నేను చూసుకుంటాను అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. ఇక కొంతమంది రౌడీలను సుభాష్ లక్ష్మిని చంపడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి గుడికి ఒంటరిగా వెళ్తూ ఉంటే రౌడీలు కొంతమంది లక్ష్మి వెంట పడుతూ ఉంటారు. లక్ష్మి భయంతో అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది. ఇక దాంతో రౌడీలు లక్ష్మిని వెంబడిస్తూ తనని గట్టిగా పట్టుకొని కత్తితో పొడి చేస్తారు. ఇక ఇంతలో లక్ష్మిని వెతుక్కుంటూ విహారీ అటువైపుగా వస్తూ ఉంటాడు. లక్ష్మి గుడికి ఒంటరిగా వెళ్తున్నానని చెప్పింది, ఎక్కడ కనిపించడం లేదేంటి అని చెప్పి విహారీ తనను వెతుక్కుంటూ అక్కడికి వచ్చేసరికి రక్తపు మడుగులో పడిపోయిన లక్ష్మి కనిపిస్తుంది. రౌడీలు మరొకసారి లక్ష్మిని పొడవబోతూ ఉంటే విహారీ రే అంటూ వాళ్ళని అడ్డుకొని వాళ్ళను చితక్కొట్టి రక్తపు మడుగులో ఉన్న లక్ష్మిని కాపాడి హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. ఇక అక్కడ లక్ష్మి కండిషన్ చాలా సీరియస్గా ఉండడంతో విహారీ లక్ష్మి కోసం అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ విధంగా అంబిక, పద్మాక్షి ఇద్దరూ కలిసి కుట్ర చేసి లక్ష్మి ప్రాణాలు తీయడం కోసం అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.